సంఘం విశాఖపట్నం జిల్లా కార్మిక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులకు కావాల్సినటువంటి హక్కుల్లో భాగంగా ఒక సమగ్ర చట్టం ఉండాలి. ఆ చట్టం ద్వారా కార్మిక వర్గ ప్రయోజనం కల్పించాలని పోరాటాలు చేసి కార్మిక వర్గం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం సాధించుకోవడం ద్వారా కొంత కార్మిక ప్రయోజనాలు బోర్డు ద్వారా అందేటువంటి సందర్భంలో కార్మికులందరూ కొంతమేరకైనా న్యాయం జరుగుతున్నందుకు, ఆర్థిక భరోసాగా ఉన్నందుకు ఆనందంగా ఉన్న సమయంలో గత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి తన ప్రయోజనాలకు వాడుకోవడం ద్వారా కార్మిక వర్గానికి అన్యాయం చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రతి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాక్షేత్రంలో పోరాటం, కార్మిక వర్గాన్ని కదిలించి పోరాటం సందర్భంలో అదే సందర్భంలో మరో పక్క కార్మిక పోరాటాలు నిర్వహిస్తూనే న్యాయస్థానాలు కూడా ఆశ్రయించి కార్మిక సంక్షేమ బోర్డుని కాపాడాలని, చట్టం పరిధిలో ఉన్నటువంటి అంశాలని చట్ట ప్రకారం బోర్డు ద్వారా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఇవాళ న్యాయస్థానంలో కేసులు వేసి కూడా మేము ఇవాళ గెలుచుకున్న సందర్భంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి కోర్టు తీర్పులు కూడా ప్రభుత్వం కొమ్మలో తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవన నిర్మాణ కార్మికులు నిర్వహించే పోరాటాలన్నింటిలోనూ కూడా ఈనాడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు, అదే కాకుండా మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం మేము పాటుపడతామని, చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామని, బోర్డు ద్వారా కార్మిక ప్రయోజనాలు గత ప్రభుత్వం నిలుపు చేసింది కాబట్టి మేము వచ్చిన తర్వాత ఆ ప్రయోజనాలు మరింత రెట్టింపు చేసి కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పినటువంటి వారు ఇవాళ 2.5 గడుస్తున్నప్పుడు కూడా కనీసం రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించేటువంటి పరిస్థితి లేని సందర్భంలో మరోసారి భవన నిర్మాణ కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఎన్నికల నాటి మాటను ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని, బోర్డు ద్వారా కార్మికులకు పెన్షన్ సౌకర్యం కానీ, మ్యారేజీ కానీ, నేచురల్ డెత్ కానీ, పిల్లల చదువు స్కాలర్షిప్లు కానీ మంజూరు చేయాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996 పటిష్టంగా అమలు చేయడం కోసం మరో 2వ దశ పోరాటానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఈ సదస్సులు నిర్వహిస్తున్న అన్ని జిల్లాల్లో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మాత్రం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ కూటమి నేతల ఇళ్లలో ఉండడంతో పాటు మరి ₹1 కోట్ల సొంత నిధులు ఇచ్చి కార్మికులకు ఆదుకుంటారని చెప్పి పెద్ద మనిషి ఇవాళ అడవులను తిరుగుతున్నాడు తప్ప ఇవాళ పట్టణ ప్రాంతాల్లోనూ వలస వచ్చినటువంటి పొట్ట పోషించుకోవడం చేతగానటువంటి పరిస్థితుల్లో నిరవైక్యంగా బతుకుతున్నటువంటి ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంక్షేమం కోసం చేయలేనటువంటి సమయం కూడా కేటాయించలేనటువంటి పవన్ కళ్యాణ్ వైఖరికి తప్పుపడుతూ అవసరమైతే తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.